రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. పత్తి కొనుగోలు నిబంధనల పేరుతో రైతుకు మద్దతు ధర రాకుండా చేస్తోందని ఆయన ఆక్షేపించారు. కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందించడం లేదని తుమ్మల ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రైతులపై చేస్తున్న వ్యాఖ్యలను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు హితం కోసం ఏడాదిన్నరలో 1,00,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. నువ్వు మేధావి కావచ్చు గాని ఒక వ్యవసాయాన్ని గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి నిన్ను నేను తప్పకుండా గౌరవిస్తా. అది యూరియా విషయం కావచ్చు, పత్తి విషయం కావచ్చు, ఏ వ్యవసాయ పరమైనటువంటి కార్యక్రమాలకేదో మీరు మాట్లాడితే రైతాంగం బాధపడుతున్నారు ఒక పక్క, నవ్వుకుంటున్నారు ఒక పక్క. ప్రతి కొనుగోలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. నెల రోజులు అయిన తర్వాత మేము 7 క్వింటాలే కొంటామని చెప్పి నిబంధనలు పాస్ అనే విధానాన్ని మొదలుపెట్టారు. మేము రమ్మన్నప్పుడు రావాలి. రోజు తుఫాను ఉండటం మూలాన, గాలిలో తేమ ఉండటం మూలాన ఎప్పుడు కూడా 12% లోపు రావట్లేదు. ఎగ్జామ్ చేయమని చెప్పి 10 సార్లు అడిగాము. మద్దతు ధర ప్రకటిస్తారు, ఆ పంటలను మళ్ళీ కొనుగోలు చేయరు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. మా రైతుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కొనుగోలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.